లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం వారాణస్యాంతి విశాలాక్షి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పురాతన ఆధ్యాత్మిక నగరం కాశీ. ఎన్ని ప్రళయాలు వచ్చినా నాశనం కాకుండా శివుని త్రిశూలంపై నిలబెట్టిన నగరం ఈ వారణాసి. ఇక్కడ సతీదేవి కుడి చెవి పోగుతో సహా పడ్డది. అందుకే మణికర్ణిక అని అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగంగా కాశీ విశ్వేశ్వరుడు ముఖ్యుడు. ఈ శక్తిపీఠంలో అమ్మవారి గర్భగుడిలో 2 రూపాల్లో దర్శనమిస్తుంది. ఒకటి స్వయంభూ విగ్రహము, రెండోది అర్చామూర్తి. ముందుగా అర్చామూర్తిని దర్శించుకొని మూల విరాట్ దర్శించుకోవాలి. అమ్మవారి ఎదురుగా ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన శ్రీచక్రం ప్రతి ఒక్కరూ తాకి నమస్కరించుకోవచ్చు. ఇక్కడ పూజాది కార్యక్రమాలు దక్షిణాది పద్ధతిలో జరుగుతుంటాయి. విశ్వేశ్వరుడు తన సృష్టి పాలన సక్రమంగా జరగడం కోసం విశాలాక్షి మాతను నియమించుకున్నాడట. కాశీలో మరణించే వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుందని, కాశీ విశ్వనాథుడు ఆ జీవి కుడి చెవిలో తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని అంటారు. ఒకసారి వ్యాసభగవానుడు కాశీకి తన శిష్యులతో రాగా, వారం రోజులు ఆహారం దొరక్క క్షుద్బాధ తట్టుకోలేక కాశీని శపించబోగా, విశాలాక్షి అమ్మవారు అన్నపూర్ణ అవతారంగా వ్యాసునికి శిష్యులకి పిలిచి అన్నం పెడుతుంది. కానీ విశ్వనాథుడు వ్యాసుడిని కాశీ నుంచి వెళ్ళగొడతాడు. వ్యాసుడు క్షమించమని అడగగా, వద్దు, కాశీలో అడుగుపెట్టవద్దు, తక్షణం వెళ్ళిపోమ్మనగా, కాశీ నగరానికి ఎదురుగా గంగ అవతల ఒడ్డున శివుని గురించి ఘోర తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై వ్యాసుడిని అనుగ్రహించి, ఇప్పటి నుంచి ఈ ప్రాంతం వ్యాసకాశీగా ప్రసిద్ధికెక్కుతుందని వరమిచ్చాడు. అంతేకాని కాశీలో అడుగుపెట్టనివ్వలేదు. అందుకని కాశీలో మాత్రం ఎవరైనా సరే ఏ తప్పు చేయకూడదు. ఇక్కడ శివుడు నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు. అమ్మ విశాలాక్షి తన విశాలమైన నేత్రాలతో విశ్వాన్ని సంరక్షిస్తుంది. ఇంతేనండి. మళ్ళీ ఇంకో శక్తిపీఠం వివరాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.